ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ దాడికి పాక్ సైన్యం పిట్టర్లా రాలుతుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాక్ ఇటు భారత్ అటు బలూచిస్తాన్ దాడులను ఎదుర్కోలేక చేతులెత్తేస్తుంది. రెండు వైపుల నుంచి వరుసగా నెల రోజులుగా దాడులు పెరిగిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ సైనిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు పాక్ లో జనం తిరుగుబడుతున్నారు. నీళ్లు లేక చాలా ఏరియాల్లో నీళ్లు జరుగుతున్నాయి. దీంతో పాక్ పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ దాడికి పాక్ సైన్యం పిట్టల్లా రాలుతుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది పాక్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని చెప్పవచ్చు. అగమ్య గోచరంగా, ఆందోళనకరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ కు అటు భారత్, అదే విధంగా బెలూచిస్తాన్, దాంతో పాటుగా అంతర్గతంగా సంక్షోభం, ఇవన్నీ కలిపి 30 దాడి ఒకేసారి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు పేల్గాం దాడి ఘటన తర్వాత భారత్ తో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, ఆ తర్వాత అన్ని పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వరుసపెట్టి తీవ్రవాద శిబిరాలను, ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాద శిబిరాలను ఏరివేసే ప్రయత్నం భారత్ చేసింది. అటు సక్సెస్ అయింది. దాదాపుగా 100 మంది ఆ తీవ్రవాదుల మట్టు పెట్టింది. దాంతో పాటుగా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా కేంద్రాలు ఉన్నాయి. అటువంటివి మెయిన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలు ఏవేవి ఉన్నాయో, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయో, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా, వాటన్నిటి కూడా ధ్వంసం చేసింది. సో మొత్తంగా కూడా ఆ ఊహించని పరిణామంతో పాకిస్తాన్ ఒకసారిగా బెంబేలెత్తిపోయిందని చెప్పవచ్చు. సో ఆ తర్వాత యుద్ధం దాకా పరిస్థితి వచ్చి పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వంతో కాలబేరానికి వచ్చి భారత్ తో శరణుగోరే ప్రయత్నం చేసింది. సో అదొక వైపు. ఇంకా భారత్ పాకిస్తాన్ విషయంలో అనేక ఆంక్షలు, సింధు జలాలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తూ వస్తుంది. అంతర్జాతీయంగా కూడా పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయింది. సో ఇది వైపు ఇలా ఉంటుండగానే మరోవైపు బెలూచిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. దాదాపుగా బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ పై పాకిస్తాన్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దశాబ్ద కాలంగా కూడా ప్రత్యేక బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తే చాలు అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుచుకుపడతా ఉంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ఎవరు కనబడ్డా సరే వాళ్ళను లేపేయడమే టార్గెట్ గా పెట్టుకొని ఆ దాడులకు పాల్పడుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 100కు పైగా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టుపెట్టింది. సో దీంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి క్వెట్టా ప్రధాన నగరంతో పాటు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ ఏరియాలో ప్రధాన పోలీస్ స్టేషన్ కావచ్చు, అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంది, వశపరుచుకుంది. దీంతో ప్రస్తుతం బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ సంబంధించి పూర్తిగా ఆశలు వదుకునే పరిస్థితి, పాకిస్తాన్ చేజారిపోయిన పరిస్థితి ఏర్పడింది. సో బలూచిస్తాన్, భారత్ ఇలా ఒకవైపు ఉంటుండగానే ఇంటర్నల్ గా పాకిస్తాన్ కు అనేకమైన సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. ఒకటేమో ప్రస్తుతం ఆర్థికంగా పెను సవాల్గా మారింది. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆ నిత్యావసర సరుకులన్నిటి కూడా ధరలో ఆకాశాన్ని అంటాయి. ఏది కొనలేని పరిస్థితి అక్కడ జనాలు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా కనిపిస్తే, సరుకులు కనబడితే చాలు షాపుల లూటీలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావచ్చు, అదే సందర్భంలో ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ కావచ్చు, మొత్తంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఏమి చేయలేక ఆ చేతులు చేసిన పరిస్థితి వచ్చింది. సో నిన్న మొన్న చూసిన పరిణామాల నేపథ్యంలో
కరాచీలో ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆ హోంమంత్రి అతని ఇంటికే నిప్పు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆందోళనకారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆగ్రవేశాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన అనేది మనకు స్పష్టమవుతోంది. ఏకంగా హోంమంత్రి అతని ఇంటికే నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున రభస జరిగింది, కాల్పులు జరిగాయి, కాల్పుల్లో ఒకరు చనిపోయారు, పోలీసులకు కూడా గాయాలని తెలుస్తోంది. సో ఇక్కడ వరుస సంక్షోభాలతో పాకిస్తాన్ తల్లడిల్లుతోంది. ఎక్కడ కూడా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం నుంచి కూడా ఒక సహాయం గాని సహకారం గాని అందడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ తను చేసుకున్న ఆ కుట్రకు తనే బలైపోయింది. ఎదుటి వారిని ఏదో చేద్దామని ఆ భారత్ ను, కాశ్మీర్ విషయంలో భారత్ ను ఏదో చేద్దాము, ఇబ్బంది పెడదాం అనుకున్నటువంటి పాకిస్తాన్ చివరకు ఆ తీవ్రవాదం కావచ్చు, అదే రకంగా ఆ పొలిటికల్ దాంట్లోనే పడి తీవ్ర సంక్షోభ పరిస్థితులు వచ్చింది. భవిష్యత్తులో ఇలా కొనసాగితే జమ్మూ కాశ్మీర్ పై ఆశలు పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ కు పక్కనున్న బెలూచిస్తాన్ పోయింది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే మరో నెక్స్ట్ రానున్న రోజుల్లో ప్రత్యేక సింధు దేశం ప్రకటించాలని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ తెరపైకి వస్తుంది. సో పాకిస్తాన్ కూడా మొత్తం ముక్కలుగా కాబోతుందా, పాకిస్తాన్ లో అంతర్గతంగా పెను సవాళ్లకు కారబోతుందా? సో పాకిస్తాన్ కి ఇప్పుడు దిక్కు ముక్కు లేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అయితే అమెరికా లేకుంటే పక్కనున్న చైనా లాంటి వాళ్ళను కాలబేరం పడి అక్కడ ఉన్నటువంటి అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేయడం తప్ప మరొక ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పవచ్చు. సో చైనా నుంచి ఇటీవల కాలంలో ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే చైనా నుంచి యుద్ధ సమయంలో పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ చైనాకు సంబంధించి కొంత సహకారం తీసుకుంది సాంకేతిక పరంగా. ఏదైతే డ్రోన్లు కావచ్చు, అదే విధంగా మొత్తంగా కూడా ఈ యొక్క డ్రోన్ వ్యవస్థను, క్షిపణికి సంబంధించినటువంటి మిజైల్ సంబంధించినటువంటి కొంత వ్యవస్థను తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ అది పూర్తిగా విఫలమైపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. దీంతో చైనా పాకిస్తాన్ మధ్య కూడా కొంత సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని మా యూనివర్సిటీ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆ చైనాను నమ్ముకొని భారత్ పై యుద్ధానికి దిగితే ఉన్నది భయ, ఉంచుకున్నది భయ అనే పరిస్థితికి వచ్చింది. సో రేపు పాకిస్తాన్ మనగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికే ఆ రాజకీయంగా ప్రాబ్లం, ఇంటర్నల్ గా రాజకీయం, ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన, మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఆందోళన, అదే వైపు ఇలా కొనసాగుతుండగానే ఇటు ఆర్మీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ షేబాజ్ షరీఫ్ ఇప్పుడు ఏం చేయాలో తోచక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సేఫ్ గా ఉండేందుకే ఈ యొక్క ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి వాళ్ళ సొంత వ్యవహారాలకు వాడుకునేందుకే ఈ అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే షేబాజ్ షరీఫ్ కావచ్చు, మునీర్ కావచ్చు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి వాటితో సొంతగా వాడుకొని విదేశాలకు చెక్కేసే ఆలోచనలు కూడా ఉన్నారు. త్వరలోనే అక్కడ పాకిస్తాన్ లో కొంత రాజకీయంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముందే అక్కడ ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చుకున్న డబ్బునంతా కూడా పోగు చేసుకొని తట్టపుట్ట చదువుకొని లండన్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని పాకిస్తాన్ లో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. సో దీంతో నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మాత్రం పూర్తి స్థాయిలో దిక్కుతోచని పరిస్థితులు, అగమ్య గోచర స్థితిలో పడేసారు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవ్రీ డే పాకిస్తాన్ కు సవాల్గా మారుతా ఉంది. ఎందుకంటే సింధు జలాలు నిలిపివేయడంతో పంజాబ్ ప్రావిన్స్ కు సింధు అటు కరాచీకి మధ్య పెద్ద అగాధం ఏర్పడతా ఉంది. సో పంజాబ్ వాళ్ళు మేము నీళ్లు ఇవ్వము, పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళు మేము నీళ్లు మాకుండే మేమే వాడుకుంటాము, కిందికి వదలబోమని పంజాబ్ ప్రావిన్స్ అంటే అక్కడ కరాచీ వాళ్ళు మాకు నీళ్లు లేకపోతే మేము ఎలా బతికేదని చెప్పేసి ఒక ఆందోళన అవుతుంది. సో నీళ్ల కోసము ఒక పెను యుద్ధమే పాకిస్తాన్ లో ఒక పెద్ద సంక్షోభం రాబోతోంది, అంతర్గత సంక్షోభం రాబోతుంది. అదే జరిగితే పాకిస్తాన్ సంబంధించి ఒక పెద్ద బ్రేకింగ్, షాకింగ్ లాంటి ఎన్నో సంచలన మనం బ్రేకింగ్ వినాల్సి వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించి రాజకీయ సంక్షోభం తలెత్తి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇప్పటికే విదేశాలకు పారిపోయి యత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఓకే రాధాకృష్ణ.